హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను టాక్స్. ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్ వల్ల, టెన్షన్స్ వల్ల, పొల్యూషన్ వల్ల హెయిర్ ఫాల్ చాలా అవుతుంది కదా. సో ఆ హెయిర్ ఫాల్ రిడ్యూస్ చేయడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి మీ అందరి కోసం ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను. అదేంటో చూసేద్దాం పదండి. ఆయిల్ మేము పారాషూట్ ఆయిల్ యూస్ చేస్తాము. సో పారాషూట్ ఆయిలే తీసుకున్నాను. ఒక 1 వీక్ 10 డేస్ వరకు సరిపోయేంత ఆయిల్ తీసుకొని అందులో మర్రి చెట్టు వేర్ల వల్ల హెయిర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అందులో కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకోవటం వల్ల హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది. కొంచెం కరివేపాకు, కర్రీ లీవ్స్, అండ్ అందులో మనం ముందుగా చాప్ చేసుకొని పెట్టుకుందాం. లైట్గా కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. జస్ట్ హాఫ్ ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ వేసుకున్నాక మందారం ఆకులు ఉంటాయి కదా, అవి నీట్గా కడుక్కొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకున్నాక కలమంద ఉంటుంది కదా, కలమంద చెక్కు అంతా తీసేసి హాఫ్ కలమంద ఉన్నా సరిపోతుంది వేసుకొని అందులో బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ బౌల్ పెట్టుకొని బాగా మసలనివ్వాలి. ఆయిల్ అంతా బాగా మసలాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఆయిల్ని మసలుంచుకోవాలి. ఎందుకంటే తొందరగా మాడిపోతాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలర్ చేంజ్ అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్ని బాగా బాయిల్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. అది చల్లారాక ఇలా స్టెయినర్ సాయంతో ఆయిల్ని అంతా వడగట్టుకోవాలి. మొత్తం ప్లెయిన్ ఆయిల్ ఒక గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసుకున్నాక ఆయిల్లో 2 హెయిర్ క్యాప్సిల్స్ వేసుకోవాలి. ఈ హెయిర్ క్యాప్సిల్స్ నార్మల్గా మెడికల్ షాప్లో అడిగినా దొరికిపోతాయి. 2 హెయిర్ క్యాప్సిల్స్ కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాట్స్ ఇట్. మీ హెయిర్ని హెల్తీగా, స్ట్రాంగ్గా చేసే హెయిర్ ఆయిల్ రెడీ. మీరు కూడా ఒకసారి ఈ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. ఖచ్చితంగా 1 మంత్లో మీకు రిజల్ట్స్ తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.